ఇది ఎర్రసిరాతో మనందరం గీత గీసి రాసుకుని జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన మాట. నేను లక్క ఇల్లు కట్టించి 5 పాండవుల్ని కుంతిని అందులో పెట్టి ఇంత కష్టపడి అంటించాను. 5 పాండవులు కుంతి కూడా వెళ్ళిపోయారు. నా కాప్తుడైన పురోచనుడు ఒక్కడే కాలిపోయాడని ఏడిచాడు. ఎవడు కట్టాడో, ఎవడంటిద్దాం అనుకున్నాడో, ఎవడు చూసొచ్చి చెప్దాం అనుకున్నాడో వాడు కాలిపోయాడు. ఎవడు కాలిపోవలసిన వాడున్నాడో ఆ 6 బతికేశాడు. బతికేసి ఊరుకున్నారా? వీళ్ళకి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకుని ఇవాళ దేశప్రఖ్యాతిని పొంది ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని ద్రుపద మహారాజు గారిని మామగారిని చేసుకుని దృష్టజ్యుమ్నుండి బావమరిదిని చేసుకుని సమున్నత శిఖరాలకెక్కి ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మంచితనం వాళ్ళకి కాపాడింది. అంత గొప్ప అనుబంధం వాళ్ళకి ఇచ్చింది. అంత గొప్ప బంధుత్వం వాళ్ళకి కలిసింది. కాబట్టి వెంటనే దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా అండి? చాలా కాలం పాండవులను అక్కడ ఉండనివ్వకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయనకేమిటి బాధ అంటే పాండవులు ఎంత శక్తివంతులో దృష్టజ్యుమ్నుడు అంత శక్తివంతుడు. పైగా బావమరిది లోకంలో బ్రతకగోరుతాడు. అది ఈ లోకంలో ఉన్న సామెత, బావమరిది బ్రతకగోరుతాడు అని. ఎందుకని అంటే అక్క చెల్లెలి భర్త కాబట్టి ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి కాబట్టి బావమరిది ఎప్పుడూ బావగారులను రక్షించుకుంటాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు బావమరిది అయ్యాడు కాబట్టి 5 మీద ఈగ వాళ్ళనివ్వడు. అసలు వీళ్ళే శక్తివంతులు. వీళ్ళకి దృష్టజ్యుమ్నుడు కలిశాడు. ద్రుపదుడు సామాన్యమైన జన్మ కలిగినవాడు కాదు. కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారయ్యాడు. అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది 5 ఇల్లాలయ్యింది. ఇప్పుడు వాళ్ళు చాలా కాలం అక్కడే ఉంటే కృష్ణుడు రాకపోకలు సాగిస్తాడు. రాకపోకలు సాగిస్తే ఏమవుతుంటుందంటే పాపం వీళ్ళు నిజంగా ఎంత రాజ్యవైభవంతో ఉండాలి. ధర్మరాజు గారిని యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు కదా, హాయిగా రాజ్యం ఏలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ మామగారి ఇంట్లో ఉండడం. ఇంత బలం ఉండి ఆ ధృతరాష్ట్రుడు ఎలా బరి తెగించాడో అలా వీళ్ళు తెగించుంటే నిలబడగలడా ధృతరాష్ట్రుడు? వీళ్ళ సౌశీల్యం వల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు. అన్న కొద్దీ వీళ్ళకి బలం పెరుగుతుంటుంది. ఆ సానుభూతి చేత పుట్టినటువంటి ప్రేమ వలన ఒక్కొక్కరు కలుస్తారు. బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు. ఇప్పటికే దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు, బలరాముడు, యాదవ, వృష్ణి, భోజ, ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు, పదండి యుద్ధానికి ఎడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాండవుల్ని పనికిరాని వాళ్ళగా చెయ్యాలంటే ఒక్క ఆలోచన ఉంది మనకి. వీళ్ళని విడదీసేయాలి భేదోపాయంతో. వీళ్ళెవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకుండా చేసేయాలి. ఎక్కడో ఉంటాడండి ఒక్కడు, అటువంటి ఏడుపు కొట్టువాడు ఎంత అసూయాగ్రస్తుడో చూడండి. ఆయన అసూయ పడడానికి హేతువు కాని విషయం లోకంలో ఇంకోట్లేదు. ఆయన సంతోషంగా ఉండాలంటే ఏమిటో తెలుసా అండి? వాళ్ళ ఆవిడ కన్నా ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అసహ్యంగా ఉండాలి. ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా గొప్ప కుర్చీ రాజ్యంలో ఎవరింట్లో ఉండకూడదు. నేను యథార్థం చెప్తున్నాను. అసూయ అన్నది ఉండిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా మీ ఇంట్లో కుర్చీ మంచిది బాగుంటే చాలు, నా అసూయకి అది చాలు. వాడి ఇంట్లో కుర్చీ ఉండడం, నేను కట్టుకున్న పంచె కన్నా మీరు కట్టుకున్న పంచె బాగుంటే చాలు, నా అసూయ పెళ్ళుబుకుతుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి కన్నా మిగిలిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళైపోతే ఆయన తృప్తిగా ఉంటాడు. ఈశ్వర సృష్టి ఎందో అది సాధ్యమా? అయినా నీకు ఏ మంచి గుణం ఉందని, ఏ ఈశ్వరానుగ్రహం ఉందని, ఏ తపశ్శక్తి ఉందని, ఏ ధర్మం ఉందని నీ ఎందు ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుంది? నీకేది ధర్మం, నీకేది ఈశ్వరుని ఎందు భక్తి, ఎందుకుంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం? కావాలనుకున్నవాడు ఇలా కాదుగా ఉండవలసింది. పాండవులు ఎందుకు బ్రతికారో తెలుసుకున్నవాడివైతే నువ్వు అలా ఉండాలి. నువ్వు అలా ఉండకుండా పాండవుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అన్నం తిన్నవాడు సంతోషంగా హాయిగా కూర్చొని నవ్వుతూ హాయిగా సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటాడు. నువ్వు అలా మాట్లాడాలంటే నువ్వు అన్నం తినాలి. అమ్మ మీద అలకొచ్చి నువ్వు అన్నం తినడం మానేస్తే ఆయన కూర్చొని సంతోషంగా ఉన్నట్టు నువ్వు ఎలా ఉంటావు?
నువ్వు అలా ఉండడం కుదరదు. దుర్యోధనుడి మనస్తత్వంలో ఉన్న పెద్ద ఇబ్బంది అంతా అక్కడే ఉంటుంది. ఇది కేవలం దుర్యోధనుని యందే కాదు, చాలామంది యందు ఇదే లక్షణం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కారణానికి అలా అసూయాగ్రస్తమై వాళ్ళు వృద్ధిలోకి రావడమా అని అలా ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద. అది మంచి పద్ధతి కాదు, భారతం మనకి నేర్పుతోంది. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపీఠికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు.